పాటు విదేశాలకు వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. ఈ నిద్రపోయే ఈ తండ్రి కొడుకులకు తప్ప. ఖచ్చితంగా కూడా దీన్ని తప్పుడు విధానంలో ప్రొజెక్ట్ చేసినందుకు సిగ్గుపడాలి. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఈరోజు డిసెంబర్ 30 అనుకుందాం, ఒకవేళ న్యూ ఇయర్ సంబరాల కంటే ఎక్కడైనా మీరేమో డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి సంబరాలు అని చెప్పేసి బర్త్డే సంబరాలకి దేశ విదేశాలకు ఒక్కొక్క గెస్ట్ని పంపించారు సార్. వీళ్ళు ఒక్కొక్క గెస్ట్ని ఆయా దేశాలకు పంపించి మరీ సంబరాలు చేశారు. మరి అవును సార్, నేను పేర్లు కూడా చెప్తా కావాలంటే. లండన్కి ఒకరు, లండన్ అంటే కొంతమంది ఇన్ఛార్జీలని రిక్రూట్ చేసి పంపించారు. అక్కడ గెస్టులు పిలుస్తున్నారు, మీరు ఫ్లైట్ టికెట్ వేసుకోమండి, అవి కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారేమో, లేకపోతే అక్కడికి పోయినాక ఖర్చు మర్యాద జల్సాలన్నీ కూడా వాళ్ళ ఖర్చులోనే పోతాయి, మీ ఫ్లైట్ ఖర్చు కూడా రీఎంబర్స్ అయ్యే అవకాశం ఉందని వెళ్ళిపోండి. లండన్కి ఎవరు వెళ్ళారు ఇవన్నీ కానీ లిస్ట్ తీస్తే నేను చెప్తాను మీకు. సో నాకు తెలిసి సాంబశివారెడ్డి లండన్కి వెళ్ళారు. సో లండన్లో సెలబ్రేషన్ మా చింతా ప్రదీప్ రెడ్డి లేకపోతే ఇలాంటి మంచి ఒక గ్యాంగే ఉంది అక్కడ. సో ఆ విధంగా ఎవరైతే లండన్కి వెళ్ళారో ఆ విధంగా ఏ ఏ దేశాలకు ఎవరు వెళ్ళారు ముందు ఆ లెక్కలు, ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి విదేశాలకు గెస్టులు పంపించుకోవచ్చు, అది మీ ఇష్టం. సొంత డబ్బులు లేకపోతే స్పాన్సర్ డబ్బులు. ఈరోజు గవర్నమెంట్ లెక్కలు అడిగేటప్పుడు ఇందాక పట్టాభి గారు దోచుకున్న డబ్బులు సొంత డబ్బులు అంటే వాళ్ళు అక్కడ విదేశాల్లో సంపాదించిన వీళ్ళ అనేక రకాలుగా. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు 222 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కల గురించి బయటపడ్డప్పుడు దాని గురించి ఖండన లేదు, దాని గురించి ప్రెస్ మీట్ కూడా లేదు. మనం అండర్లైన్ చేసి చూడాలి. ఏం దాన్ని ఖండించవచ్చు, ఎందుకంటే ఆ మాత్రం ఖర్చు కదా. ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాల ఖర్చు జస్ట్ 222 అని సమర్థించుకునేంత నైపుణ్యం కలిగిన స్పోక్స్ పర్సన్స్ లేరా? ఉన్నారు, కానీ చేయరు. ఎందుకంటే 222 కోట్లు అనేది ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, వాటి గురించి దీనమైన స్థితి దైన్యమైన స్థితి అనేది చెప్పారో అప్పుడు గుర్తు రాలేదా అని అడగాలి మనం. ఖచ్చితంగా అడగాలి. దాంతోపాటు తండ్రి కొడుకుల కష్టం ఊరికే పోదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యూ ఇయర్ నుంచి రివార్డ్స్ బాగా పంట పడుతుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గిఫ్ట్లు ఏమి ఇస్తాడో చూద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? పైగా విదేశాలకి భువనేశ్వర్ గారితో తీసుకెళ్ళి భువనేశ్వర్ గారిని వెంట పెట్టుకెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అది కాదు సార్ నేను అనేది. వైకుంఠ ఏకాదశి, ఈ గుళ్ళకి వెళ్ళడాలు, భార్యాభర్తలు వెళ్ళడం, పట్టు వస్త్రాలు ఇవ్వడం, ఇది హిందూ సాంప్రదాయం, జగన్మోహన్ రెడ్డి గారి సాంప్రదాయం కాదు. ఆయన ఎప్పుడూ భారతి గారిని తీసుకుని తిరుపతి వెళ్ళలేదు, ఇంకో గుడికి వెళ్ళలేదు, ఇంట్లో సెట్ వేసాడు తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆ వస్త్రాలు ఇవ్వడాలు ఇటువంటి ఆయనకి తెలియదు. కాబట్టి ఆయన ఆ సాంప్రదాయాల గురించి మాట్లాడు. వాళ్ళకి తెలిసిందల్లా న్యూ ఇయర్ అంటే మన క్యాలెండర్ కాదు, అది వెస్ట్రన్ క్యాలెండర్. ఇంకెక్కువ మాట్లాడితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కదా, క్రీస్తు క్యాలెండర్ అది. మనకి నూతన సంవత్సరం ఏంటి? ఉగాది. కాబట్టి వాళ్ళకి ఈ సెలబ్రేషన్స్కి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అనేది వాళ్ళకి వార్త. కానీ ఆయన అక్కడికి వెళ్ళాడా, సెలబ్రేషన్స్కి వెళ్ళాడా, అక్కడ డ్యాన్స్లు వేస్తాడా చంద్రబాబు నాయుడు గారు? అసలు చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అలవాట్లు ఏంటి? ఆయన ఇటువంటి వాటికి ఊరు దాటితే సూటు, ఊళ్ళో ఉంటే చెప్పులు, ఊరు దాటితే బూటు, ఈ లక్షణాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా అదే డ్రెస్ కదా. అలాంటి చంద్రబాబు నాయుడు మీద సెలబ్రేషన్స్కి వెళ్ళాడు, రహస్యంగా వెళ్ళాడు, ఇంకో గ్రహానికి వెళ్ళాడు, లండన్కి వెళ్ళిపోయాడు వైఫ్ని తీసుకుని. ఏమి రాతల్లా నాయన. చూద్దాం ఆయన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఒక చిన్న బ్రేక్ తర్వాత. అర్థంగా నాకు